రొంపకి. ఆ రొంప విపరీతంగా ఉండి కఫం ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడతారు. దానికి ఏం చేయాలంటే తులసాకులు ఓ 10, 15 తులసాకులు, కొద్దిగా పుదీనాకులు రెండిటిని అందులో 2 లవంగ మొగ్గలేసి శుభ్రం కడిగేసి 2 లవంగ మొగ్గలేసేసి నీళ్ళు పోసి పావు లీటర్ నీళ్ళు పోసి మరిగించండి. బాగా మరిగితే చాలా మంచిది. అదంతా కషాయం ఆకులో ఉన్నదంతా దిగిపోద్ది కింద. దాన్ని వడకట్టుకొని తాగండి. టీలా తాగండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఊపిరాడకపోయినా, చక్కగా తుమ్ములు వచ్చినా, రొంపైనా, కఫం పెరిగినా అన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది. అది కూడా వాడి చూడండి. ఈరోజు మనం పొన్నగంటాకు సూప్ గురించి తెలుసుకుందాం. పొన్నగంటాకులు తీసుకుని మార్కెట్లో దొరుకుతాయి. ప్రతి ఊళ్ళో ఒక ఆకుకూరలని వాళ్ళు తెస్తూ ఉంటారు. మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఆ పొన్నగంటాకు తెచ్చుకొని చక్కగా ఆకులు తీసేసి వంట కడిగి ఒక పావు లీటర్ నీళ్ళు పోసి ఆ పొయ్యి మీద కొంచెం పెట్టండి. ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నెయ్యి వేయండి. కొంచెం సాల్ట్, కొద్దిగా సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం ఉంటే కరివేపాకు ఒక రెమ్మ తీసి అందులో వేసి బాగా మరిగించి వడకట్టుకుని తాగితే బ్లడ్ బాగా పడుతుంది. కళ్ళు మసకలు తగ్గుతాయి. కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. కళ్ళకి జుట్టు రాలకుండా ఉంటుంది. చాలా రకాలుగా ఉపయోగం. రాత్రి పడుకునేటప్పుడు తాగితే చాలా బాగా పనిచేస్తుంది. వాడండి, అందరూ వాడుకోండి, బాగుంటుంది.